ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకున్న చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మరొకసారి చదువుకుందాం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగం ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవ, దయగల తండ్రి, దిగిరండి ప్రభువా, నాతో మీరు మాట్లాడండి. నీ దాసుని యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నీ దాసుని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత అభిషేకించుకొని నీ దాసుని నోట నీ యొక్క మాటలుంచి నీ చేతి నీడలో కప్పుకొని నాతో మీరు మాట్లాడండి. ముందున్న జీవితం అంతటిని ప్రభువా, ముందున్న వారం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా జీవించినట్లుగా మమ్మల్ని సాధించండి. దున్నబడిన మా హృదయ క్షేత్రములలో విస్తారమైన మంచి ఫలములు ఇచ్చే మంచి పంటను నాటి నాయన మా హృదయంలోని ఒక వాక్యం అనే విత్తనములు మొలిచినట్లుగా ఫలించినట్లుగా మీరు చేసి మమ్మల్ని ఒక విత్తనముగా ఈ లోకములో ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, అపోస్తుడైన పౌలు భక్తుడు సార్వత్రిక క్రీస్తు సంఘానికి మాదిరి పురుషుడు. మనం అందరము అనుసరించడానికి మరి అన్ని విధాలుగా సరిపోయిన వాడు అపోస్తుడైన పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయములో 12-13 వచనాల్లో ఉంటున్న లేఖన భాగములో తనను గురించి సాక్ష్యం ఇస్తాడు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన ఈ క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని. దేవుని చేత కనికరింపబడ్డాడు. పూర్వము తన పరిస్థితిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తనను గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పూర్వము నేను హింసకుడను దూషకుడను హానికరుడనైన నన్ను దేవుడు తన పరిచర్యకు నియమించాడు. అంటే ఒక హానికరుడైన పౌలును దేవుని పనికి అనుకూలునిగా తయారు చేశాడు. ఇక్కడ చదువుకున్న ఆ మూల వాక్యములో అపోస్తులైన పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన తన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఒక పరిస్థితిలో ఉంటున్న ఒక పరిస్థితిని ఇంకొక పరిస్థితిలోనికి మార్చడానికి దేవుడు సన్నద్ధుడు. దేవుడు సమస్తము చేయగా జాలినవాడు. ఏదైనా ఆయనకు సాధ్యము. ప్రియులారా, ఆయనకు సమరూపమైన దానిగా మన దీన శరీరమును ఆయన తన మహిమ గల శరీరమునకు సమరూపమైన దానిగా మార్చుటకు శక్తి గలవాడు. అయోగ్యుడు, దేవుని పనికి ఏమాత్రము పనికి రానటువంటి ఎటువంటి యోగ్యత లేనటువంటి పౌలు భక్తుని దేవుడు తన పరిచర్య నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాడు. తన పరిచర్య నిమిత్తము తనను సిద్ధపరిచాడు. పూర్వము హానికరుడైన పౌలు సంఘానికి ఉపయోగకారకుడుగా మారిపోయాడు. పూర్వము సంఘానికి హానికరుడు. దేవుడు దర్శించిన తర్వాత ఆ హానికరుడైన పౌలు దేవునికి ఉపయోగకారిగా మారినాడు. సంఘానికి ఉపయోగకారిగా మారినాడు. పూర్వము హింసకుడు, సంఘమును హింసించిన వాడు ఇప్పుడు సంఘము కొరకు తన ప్రాణమునైనా లక్ష్యం చేయలేని స్థితిలో తన జీవనాన్ని గడుపుతా ఉన్నాడు. ఇశ్రాయేలులో రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది అన్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలే ఎవరి కొరకైతే పౌలు భక్తులు ప్రార్థన చేస్తున్నాడో ఆ ఇశ్రాయేలు ప్రజలు పౌలు భక్తుని హింసించారు. పౌలు భక్తుని అనేక విధాలుగా దూషించారు. పౌలు భక్తుని బలహీనుడు అన్నారు. పౌలు భక్తుని హేళన చేశారు. అనేక విధాలుగా ఆయన మీద అనేక రకాలుగా దాడులు చేసినప్పటికీ పౌలు భక్తుని యొక్క ప్రార్థన ఎలా ఉన్నదంటే,
ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది అన్నాడు రోమపత్రిక 10వ అధ్యాయము 1వ వచనములో. కాబట్టి ఒకప్పుడు హింసకుడు ఇప్పుడు సంఘము కొరకు హింసించబడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకప్పుడు దూషకుడు ఒకప్పుడు సంఘమును దూషించాడు. ఇప్పుడు సంఘము చేత దూషింపబడిన పర్వాలేదు, సమాజం చేత దూషింపబడిన పర్వాలేదు, కానీ అందరూ ప్రయోజనకరమైన స్థితిలో ఉండాలని కోరుకున్నవాడు. ఇది ఎలా సాధ్యపడింది అంటే దేవుని ఆత్మ కార్యము ఎవరిలోనైతే జరుగుతుందో ఒక రూపము నుండి ఇంకొక రూపంలోనికి మారిపోతారు పిల్లరా. యోబు కావ్య ప్రవచన గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది. 33వ అధ్యాయము, యోబు 33వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే 33వ అధ్యాయము దయచేసి 4వ వచనములో చూసినట్లయితే, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించెను. ఈ సృజింపబడిన వాడు ఏం చెబుతున్నాడు? సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెనన్నాడు. దేవుడు నరుణ్ణి ఏదైనా తోటలో నిర్మాణము చేసినప్పుడు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించాడు. కానీ ఎప్పుడైతే దేవుని శ్వాసము నరులోనికి వెళ్ళిందో నరుడు ఏమైపోయాడు? జీవాత్మ అయ్యాడు. 2వ అధ్యాయము దయచేసి 2వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎప్పుడైతే దేవుని ఆత్మ మన మీద కార్యము జరుగుతుందో మనం ఒక రూపము నుండి ఇంకొక రూపంలోనికి మారిపోతాము ప్రియులారా. ఒకప్పుడు హింసకుడు ఇప్పుడు సంఘం కొరకు హింసించబడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకప్పుడు దూషకుడు సంఘము నిమిత్తము దూషించబడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకప్పుడు హానికరుడు సంఘానికి ఇప్పుడు సంఘము కొరకు తన ప్రాణము పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎలా జరిగిందంటే ఆకాశము నుండి ఒక దర్శనమును అపొస్తలుడైన పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు పొందుకున్నాడు. ఆ దర్శనమునకు అపొస్తలుడైన పౌలు భక్తుడు అవిధేయుడు కాలేదు, విధేయుడయ్యాడు. కాబట్టి ఆయనలో ఆత్మకార్యం జరిగింది ప్రియులారా. ఆయన మన దీన శరీరమును మహిమగల తన శరీరమునకు సమరూపమైన దానిగా సామర్థ్యము కలిగిన వాడు కనుక మనము ఏం చేయాలంటే, మనము ఇప్పుడు ఏమై ఉన్నాము అంటాడు యోహాను భక్తుడు చెబుతాడు. దయచేసి చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆయన ఏ విధంగా ఉన్నాడో మనము ఆ విధంగా తయారవుతాం. ఆయన ఏ విధమైన స్వరూపమును కలిగి ఉన్నాడో మనము కూడా దానికి సమానమైన స్వరూపమును, ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరముగా మారుస్తాడన్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? మనం ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మాత్రము ఆయన ఉన్నట్లుగానే మనం ఉంటాము. దీనిలో దేవుని యొక్క ఆత్మ కార్యం ఉన్నది పిల్లరా. ప్రభు యొక్క ఆత్మ నరునిలోనికి వెళ్ళినప్పుడు నరుడు ఏమైపోయాడు? జీవాత్మ అయ్యాడు. ఎవరి మీదికి ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు, ఎవరిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడో వారిలో రూపాంతరము కలుగుతుంది ప్రియులారా. వారిలో ఒక అనుభవము పోయి ఇంకో అనుభవంలోనికి ప్రవేశిస్తాడు. ఒక అనుభవం నుండి ఇంకొక అనుభవంలోనికి రావడానికి దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు పిల్లరా. దేవుని యొక్క శ్వాసము కార్యము చేస్తుంది ప్రియులారా. అందుకే యోహాను సువార్త దయచేసి మనము గమనించినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయములోనికి వచ్చినట్లయితే అక్కడ అపొస్తలుడైన యోహాను ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. దయచేసి యోహాను సువార్త 20వ అధ్యాయంలోనికి మీరు రండి. దయచేసి 20వ అధ్యాయము ఆయన మన మీదికి వచ్చినప్పుడు మనలో ఒక గొప్ప కార్యము జరుగుతుంది అన్నాడు. దయచేసి 22 చూడండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువు వారు అనేక విషయాలను మాట్లాడి 21వ వచనంలో చెబుతాడు, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము
నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పిన తర్వాత ఆయన చేసిన కార్యం ఏంటి? పరిశుద్ధాత్మను మీరు పొందాలి అని ఆయన యొక్క శ్వాసము వారి మీద, శిష్యుల మీద ఊదినప్పుడు వారు బలపరచబడ్డారు పిల్లరా. వారు శక్తిని పొందుకున్నారు. దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో ప్రభునందు ప్రియులారా, వారి జీవితము మారిపోతుంది. దేవుని యొక్క దర్శనము ఎవరికైతే కలుగుతుందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదనైతే కార్యము జరిగించాలని పూనుకుంటాడో వారి జీవితము మారిపోతుంది. జక్కయ్యను దేవుడు దర్శించాడు. జక్కయ్య జీవితము మారిపోయింది. అది వరకు జక్కయ్య పాపులలో ఒకడుగా ఎంచబడ్డాడు, ప్రధాన పాపిగా ఎంచబడ్డాడు. ఈ పాపి అయిన మనుషుని దగ్గర ఈయన ఏ విధంగా భోజనమునకు తినడానికి వెళుతున్నాడని చెప్పేసి యేసయ్యను అన్నారు. కానీ ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ కలిగి ఉన్నది. ఎలా జరిగింది అంటే దేవుని యొక్క ఆత్మ కార్యము పిల్లల. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే అది వరకు ఉన్న పరిస్థితులు మారిపోతాయి. అది వరకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి. అది వరకు ఉన్నటువంటి శోధనలు తీరిపోతాయి. పరిశుద్ధాత్మ మన మీద కార్యము చేయాలి. ఆయన కార్యము చేయాలంటే పరిశుద్ధాత్మ కొరకు మనము వేడుకోవాలి పిల్లల. నా మీదికి దిగిరండి ప్రభువా అని వేడుకోవాలి. 120 మంది మీదికి మేడ గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రతి ఒక్కరి మీద వాలినప్పుడు వారిలో తెలియని ఒక కార్యము ప్రారంభమైంది. అది వరకు మాట్లాడుకున్న భాష అందరికీ అర్థమైంది. అప్పుడు మాట్లాడుతున్న భాష ఇంకెవరికి అర్థము కాలేదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి మన జీవితం మీదకి. ఆయన దిగి వచ్చినప్పుడు మనము జీవాత్మగా తయారవుతాం. అప్పటి వరకు మన్ను ఏమైపోయాడు? దేవుని స్వరూపంలో నిర్మింపబడ్డాడు. ఎప్పుడైతే జీవాత్మ లోపలికి దేవుని యొక్క శ్వాసము లోపలికి ప్రవేశించిందో, నరుని యొక్క నాసిక రంధ్రములలో జీవము ఎప్పుడైతే ఊదబడిందో నరుడు అన్ని ఎరిగిన వాడుగా తయారైపోయాడు, చెలించేవాడుగా తయారైపోయాడు. అది వరకు అప్పుడు విలువ కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. ఈ విలువ కలిగిన వ్యక్తులనుగా తయారు చేయడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అందరినీ సంధిస్తూ ఉంటాడు. మనుషులుగా మనల్ని దేవుడు తయారు చేశాడు. నరులనుగా తయారు చేసిన దేవుడు మనము ఆయనతో సమరూపము గలవారినిగా, అనగా దేవుని కుమారులముగా, సర్వోన్నతుని కుమారులముగా, దైవములుగా తయారు చేయడానికి ఆయన మన మీదికి దిగి వస్తాడు పిల్లరా. అందుకే కీర్తనకారుడు చెబుతాడు 82వ సంకీర్తన 6వ వచనములో చూసినట్లయితే, మీరు దైవములనియో, మీరు అందరూ సర్వోన్నతుని కుమారులనియో నేనే సెలవిచ్చుచున్నాను. ఒకప్పుడు మట్టి, తర్వాత జీవాత్మ. ఒకప్పుడు నరుడు, తర్వాత జీవాత్మ అయ్యి, ఒకప్పుడు మట్టి, తర్వాత నరుడు, తర్వాత జీవాత్మ, తర్వాత సర్వోన్నతుని కుమారుడు, తర్వాత దైవము. హల్లెలూయా. అంటే దేవుని యొక్క కార్యము ఎవరిలోనైతే జరుగుతుందో వారిలో రూపాంతరత అనుభవం అనేది జరుగుతుంది. అందుకే మరి రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. రక్షణ పొందిన మనమందరము రూపాంతర అనుభవములో మన జీవితాలు ఉండాలి పిల్లలు. రక్షణ పొందిన మనమందరము ఇంకొక రూపమును ధరించుకోవాలి. అది దేవుని స్వరూపమును ధరించుకోవాలి పిల్లరా. హల్లెలూయా. అలా ధరించుకున్నవాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు అదే ఫిలిప్పీ పత్రికలో తనను గురించి సాక్ష్యం ఇస్తూ ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి ఫిలిప్పీ పత్రిక దయచేసి 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో చూసినట్లయితే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. హల్లెలూయా. మీరు నన్ను పోలి నడుచుకునండి అంటున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకునండి అని ఎందుకు అన్నాడు అంటే, ఈయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకునండి అంటున్నాడు. దయచేసి చూడండి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఎవరు అప్పగించారట? నేను మీకు అప్పగించిన కట్టడలను అంటే పారంపర్యములను, ఏ పరిస్థితులను, ఏ విషయములను మీకు అప్పగించానో ఆ ప్రకారంగా మీరు నడుచుకునండి. దానివలన కలుగుట లాభం ఏమి అంటే మీ పాత స్వభావము నశించిపోతుంది.
మీరు నూతనత్వమును సంతరించుకుంటారు. ఆ నూతనత్వమును ఇవ్వడానికే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మన కొరకు బలి అయినాడు. హల్లెలూయా. బలి అయిన దేవుడు మన మీద తన ఆత్మను, పరిశుద్ధాత్మ వర్షమును కురిపించాలనుకుంటున్నాడు. కాబట్టి కడవరి వర్షము కొరకు మీరు వేడుకొనుడి అన్నాడు. హల్లెలూయా. కడవరి వర్షము కొరకు వేడుకొనుడి అన్నాడు జకరియా 10వ అధ్యాయములో. ప్రభునందు ప్రియులారా, ఎందుకు అనగా లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, మన పంట బాగుగా ఎదుగునట్లుగా, మన చేని పైరు ఇచ్చినట్లుగా, మన కుటుంబము పైరు ఇచ్చినట్లుగా, మన వ్యక్తిగత జీవితము పంటలు పండునట్లుగా మనం ఏం చేయాలి? కడవరి వర్షము కొరకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వర్షము కుమ్మరింపుగా మన మీద ఎప్పుడైతే జరుగుతుందో, పరిశుద్ధాత్మ వర్షము ఎప్పుడైతే మన మీద కుమ్మరింపబడుతుందో, అప్పుడు మన బలహీనమైన పరిస్థితులన్నీ తొలగిపోయి మనం బలవంతులముగా మారిపోతాము. అందుకే పౌలన్న ఏమన్నాడు? నేను ఎప్పుడు బలహీనుడను, అప్పుడే నేను బలవంతుడను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. పౌలన్న అందరూ అన్నారు, వీడు బలహీనుడు, వీని ఉపదేశములు బలీయమైనవి అన్నారు. కానీ పౌలన్న తన గురించి సాక్ష్యం ఇస్తూ చెబుతున్న మాటను దేవుడు బైబిల్ గ్రంథంలోనికి రాయించాడు. ఏమని? నేను ఎప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. భౌతిక దృష్టికి అనేక విధాలుగా బలవంతులైన వాళ్ళు ఆత్మీయ జీవితంలో బలహీనులుగా ఉంటారు. కానీ శరీర రూపకానికి బలహీనుడుగా కనబడిన అపోస్తలుడైన పౌలు భక్తుడు, పౌలు శీలలను బంధించి చెరసాలలో వేసినప్పుడు, వాళ్ళు పాటలతో దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు సంఖ్యలు విడిపోయినాయి, చెరసాల బ్రద్దలైపోయింది. పిల్లలు, మనం సంఖ్యలలో ఉన్నప్పుడు దేవానికి స్తోత్రం మనం చెప్తామా? హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు అని పాట పాడతామా? కానీ పాడగలిగిన వారే దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు. హల్లెలూయా. శక్తి చేత కాదనెను, బలముతో నింది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునది యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునది యెహోవా సెలవిచ్చెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునది యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునది యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? హల్లెలూయా. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరన్నారు? ఓ ఇశ్రాయేలు అనగా రక్షణ పొందిన విశ్వాసులతో మాట్లాడుతూ, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యము ఎంతో గొప్పది. ఎందుకంటే ఎంతో గొప్ప రక్షణను పొందినాం కాబట్టి. హల్లెలూయా. ఎంతో గొప్ప రక్షణను ఉచితముగా మనము పొందుకున్నాము. ఈ పొందుకున్న మునుపు మన బ్రతుకులు ఎలాంటివి? దేవునికి దూరస్తులము, దేవునికి శత్రులము, దేవుడు లేని పరజనులము, దేవునికి అవిధేయులము, లోక ధర్మము చొప్పున నడుచుకొని చున్న వారము, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము. కానీ ఇప్పుడు ఏమైపోయాం? దేవుని దర్శనమును పొందుకున్నాం కాబట్టి మన భాగ్యము గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే మంటి నుండి నిర్మింపబడిన, మట్టిగా ఉంటున్నటువంటి మనము దేవుని స్వరూపములో నిర్మింపబడినప్పుడు మనము నరులము. నరుడు తర్వాత జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మ తర్వాత ఏం కావాలి? దేవుని కుమారుడు కావాలి, దేవుని కుమార్తె కావాలి, తర్వాత దేవుని పోలిన జీవితము కావాలి. హల్లెలూయా. దేవుని పోలిన జీవితం కావాలి. దేవుని పోలిన జీవితం అంటే మీరు దైవములని అన్నాడు కదా 82:6 కీర్తనల గ్రంథం 82:6లో ఏం చెప్పాడు? మీరు అందరూ దైవములని అన్నాడు. హల్లెలూయా.
మట్టి ఏం కావాలి? దైవము కావాలి. హల్లెలూయా. ఎప్పుడైతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యము జరుగుతుంది. మట్టిని మనిషిగా చేసిన దేవా, నన్ను పావన పరచుము యేసయ్యా. మట్టిని మనిషిగా చేసిన దేవా, నన్ను పావన పరచుము యేసయ్యా. యాగముంచగా మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగిననుగా నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. అహమును ఇహమును ఫలమగోరులై పలుమారులు నిలబడజూసెను. అహమును ఇహమును ఫలమగోరులై పలుమారులు నిలబడజూసెను. మట్టిని మనిషిగా చేసిన దేవా, నన్ను పావన పరచుము యేసయ్యా. మట్టిని మనిషిగా చేసిన దేవా, నన్ను పావన పరచుము యేసయ్యా. యాగముంచగా మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగిననుగా నీలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. మనం ఇంకా ఏమవుదామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు మాత్రము మనము ఆయన ఏ విధంగా ఉన్నాడు, హల్లెలూయా, ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన ఎటువంటి వ్యక్తిత్వము కలిగి ఉన్నాడు, ఆయన ఎటువంటి స్వభావము కలిగి ఉన్నాడు, ఆయనలో ఎటువంటి గుణలక్షణాలు ఉన్నాయో అటువంటి గుణలక్షణాల చేత మనము నింపబడాలి. హల్లెలూయా. అప్పుడే మనము విందుశాలకు మనము వెళ్ళగలుగుతాం. పిల్లలు, పరలోకపు విందుశాలకు మనము వెళ్ళాలి అంటే ఆయనతో సమరూపము కలిగిన ఆ జీవితమును మనము కలిగి జీవించడానికి మనము సన్నద్ధులము కావాలి. అందుకే ఏమన్నాడు చదువుకున్న మూలవాక్యములో, ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరముగా, ఏమన్నాడండి? ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా. సమరూపం అంటే సమానమైన రూపము. ఆదామును దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయం చేద్దామని ఆ ప్రకటెముకను తీసేసి డైరెక్ట్గా ఇగో ఇది నీకు సాటి అయిన సహాయం అన్నాడా? దాన్ని నిర్మాణము చేశాడు. అంటే ఆదాముకు సాటి అయిన విధంగా, సరి అయిన విధంగా, సమరూపమైనదిగా హవ్వను నిర్మాణం చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు యేసయ్యకు పెళ్లి కాబోతుంది పిల్లరా. యేసయ్య సంఘముతో యేసయ్యకు పెళ్లి కాబోతుంది. ఇప్పుడు సంఘము ఎలా ఉన్నదంటే అనేకమైన అస్తవ్యస్తములతో నింపబడి ఉన్నది. ఇప్పుడు సంఘము నిర్మాణము జరుగుతూ ఉంది. సంఘము ఎలా నిర్మాణం జరుగుతుంది? సాటి అయిన సహాయముగా, అంటే ఆదాముకు సాటి అయిన సహాయంగా అవ్వ ఏ విధంగానైతే నిర్మాణం జరిగిందో ఆ విధంగా సంఘము కడపటి ఆదామైన యేసునాథునికి సాటి అయిన సహాయముగా నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఆయనకు సమరూపముగా మనం ఎప్పుడైతే తీర్చబడతామో అప్పుడు మన జీవితంలో ధన్యములైతాయి. అలా తీర్చబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. హల్లెలూయా. దేవుడు దిగి రావాలి. మట్టిని దేవుడు జీవాత్మగా తయారు చేశాడు. మట్టిని దైవముగా పిలుస్తూ ఉన్నాడు. ఎలా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి తన శ్వాసమును మన మీద ఊదినప్పుడు పెంతెకోస్తు అనుభవములో మన జీవితంలో మారిపోతాయి. అప్పుడు అగ్ని నాలుకలు ఏం చేస్తాయి? మనలో ఉంటున్నటువంటి దేవునికి ఆయాసకరమైన చెత్తనంతటిని కాల్చివేస్తాయి. అప్పుడు మనం ఏమైపోతామంటే మట్టిని మనిషిగా చేసిన దేవుడు మనల్ని పావనపరుస్తాడు. పిల్లలు, పావనం అంటే పరిశుద్ధీకరణ, పరిశుద్ధపరచబడము, దేవునితో సమరూపము కలదిగా తయారవడం. ఈ కార్యము మన మీద జరుగునట్లుగా మనము ప్రార్థన చేయాలి పిల్లలు.
మనము ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును పౌలుగా మార్చినవు కదా నాయన. నాలో నీకు సమరూపముగా లేనటువంటి ప్రతి పరిస్థితిని నా నుండి తొలగిపోయేటట్లు నీ యొక్క అగ్ని చేత నన్ను కాల్చమని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మనల్ని తన అగ్ని చేత కాల్చాలి. అందుకేమన్నాడు, కలుషము నెల్లా తొలిగేడు గనక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా. మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము, కానీ మనలో ఇంకా లోపములు ఉన్నాయి. అవన్నీ తొలగిపోవాలంటే దేవుని అగ్ని చేత మనము కాల్చబడాలి. దేవుని అగ్ని చేత మనం ఎప్పుడైతే కాల్చబడతామో అప్పుడు శుద్ధ సువర్ణముగా మార్చబడతాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుచున్నది కదా. అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత శోధనకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఏమేమన్నాడు మీరు చూడండి. మీరు సైలెంట్గా ఉండద్దు. అనేక సార్లు ఈ వచనాలు మనం చెప్పుకుంటున్నప్పుడు మీరు సైలెంట్గా ఉంటే మరి నేను చెబుతున్నది కరెక్టేనా అని ఆశ్చర్యం కలుగుతుంది నాకు. మొదటి పేతురు పత్రిక దయచేసి మొదటి అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలకు నిలిచినదై మెప్పు, మహిమ, ఘనత. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి చెందినవి? దేవునికి చెందినవి. మనము మెప్పు పొందే వ్యక్తులము కాదు, మహిమ పొందే వ్యక్తులం కాదు, ఘనత పొందే వ్యక్తులం కాదు. కానీ మనం ఎప్పుడైతే కాల్చబడతామో అప్పుడు ఈ మెప్పు వస్తుంది, మహిమ వస్తుంది, ఘనత వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మనం అడగాలి, ప్రతిరోజు అడగాలి, ప్రభువా నీ కొలిమిలో నన్ను కాల్చండి, నీ కొలిమిలో నన్ను కాల్చండి. నాలో ఉంటున్న నీకు ఆయాసకరమైన స్థితి అంతా తొలగిపోయి నీకు సమరూపమైన వ్యక్తిగా నేను తయారగునట్లుగా నన్ను కాల్చండి అని ప్రార్థన చేయాలి. అప్పుడు తప్పకుండా దేవుని యొక్క ఆత్మ మనలో కార్యం జరిగిస్తుంది. మనం ఒక స్థితిలో ఉన్న మనము ఇంకొక స్థితిలోనికి మార్చబడతాం. ఆ దేవుని స్వరూపంలోనికి, దేవుని పోలికలోనికి మనము మార్చడానికి అనుదినం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మను కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధీకరిస్తాడు, పావనపరుస్తాడు. దేవుడు అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి మనందరినీ పావనపరచును గాక. ఆమెను రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. ఒకప్పుడు నేను మంటిని ప్రభువా, మంటిగా ఉన్న సృజింపబడిన నేను ఆదాము కుమారుడనైనాను. ఆదాము కుమారుడని నేను పూర్వము నేను రక్షణకు మునుపు నేను నీకు శత్రువుడను, అవిధేయుడను, నీకు దూరస్తుడను, దేవుడు లేని పరజనుణ్ణి, దేవుని నీ దృష్టికి నేను చచ్చిన స్థితిలో ఉన్నవాడిని, శత్రువును. అటువంటి నన్ను నీ యొక్క కుటుంబంలో ఒక సభ్యునిగా చేసుకున్నారు. నీకు సమరూపమైన వ్యక్తిగా నేను తయారగునట్లుగా నన్ను తయారు చేయండి, నన్ను మార్చండి. నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యము నాలో జరిగించండి. నా జీవితమును మీరు మార్చివేయండి. రూపాంతర అనుభవమును నా జీవితంలో మీరు కలుగచేయండి. ఒకప్పుడు నేను ప్రార్థన లేని జీవితము, కానీ నీవు దిగి వస్తే నేను ప్రార్థన పరుణ్ణి అవుతాను. ఒకప్పుడు నేను ప్రేమ లేని జీవితము, కానీ నీవు దిగి వస్తే ప్రేమ కలిగిన జీవితం నాలో ఉంటుంది. నాలో ఏ యోగ్యత లేని జీవితము నాకున్నది, కానీ నీవు దిగి వస్తే నాలో అన్ని విధాల యోగ్యకరమైన జీవితం నాకు లభిస్తుంది. నీవు దిగిరండి ప్రభువా. నాయన అగ్ని నాలుకలుగా విభాగింపబడి 120 మంది మీదికి ఏ విధంగానైతే దిగి వచ్చావో నా మీదికి దిగిరండి, నా కుటుంబం మీదికి దిగిరండి, నా సంఘము మీదికి, మా సంఘము మీదికి, సార్వత్రిక సమాజము మీదికి, రక్షణ పొందిన ప్రతి విశ్వాసం మీదికి దిగిరండి. కన్న తండ్రి, నీ స్వరూపంలోనికి ప్రతి ఒక్కరిని మార్చండి. ప్రార్థన చేద్దాం, ఒక నిబంధన చేసుకుందాం. అయ్యా నీవు నా మీదకి దిగి వస్తే నేను మార్చబడతానయ్యా. సౌలుగా ఉన్నప్పుడు ఎటువంటి వ్యక్తిత్వము కలిగి ఉన్నాడు, అదంతా పౌలుగా మారిపోయిన తర్వాత లేదయ్యా. ఒకప్పుడు హింసకుడు, సంఘాన్ని హింసించాడు, సంఘము కొరకు ప్రాణం పెట్టే వ్యక్తిగా మారిపోయాడు. అది ఎలా జరిగింది? నీ ఆత్మ కార్యము, నీ శ్వాసం అతని మీదికి దిగి వచ్చింది, అతనిలో గొప్ప కార్యం జరిగించింది. కాబట్టి ఆయనలో గొప్ప మేలు జరిగింది, గొప్ప కార్యం జరిగింది, గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వమును సంతరించుకున్నాడు. నిన్ను పోలి నడుచుకున్న అనుభవం అతనిలో కలిగింది. ప్రభువా, అటువంటి అనుభవం నా జీవితంలో కలిగించే దిగిరండి, 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 దిగిరండి.
హల్లెలూయా, 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 హల్లెలూయా. సార్వత్రిక క్రీస్తు సంఘము నాయన అంగహీనులుగా వికలాంగులుగా బ్రతుకుతున్నారు ప్రభువా. వికలాంగులుగా బ్రతుకుతున్న కాలంలో మేము జీవిస్తున్నాం. దయతో మీరు దిగి వచ్చి కార్యం చేయండి. ప్రతి ఒక్కరిని సంపూర్ణలను చేయండి. అనునాంగులుగా చేయ దిగిరండి కన్న తండ్రి. మీరు గొప్ప కార్యము చేయ దిగిరండి, 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 దిగిరండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా నీతో నేనుండాలని, నీతో ఏకమవ్వాలని నా ఆశయా. హల్లెలూయా. నీతో నేనుండాలని ఆశయా. నాతో సదాకాల ముందుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాతో సదాకాల ముందుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా సర్వాంతర్యామి సత్యస్వరూప, సర్వాంతర్యామి సత్యస్వరూప ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వాంతర్యామి సత్యస్వరూప ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వాంతర్యామి సత్యస్వరూప ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నా మీదికి దిగిరండి కన్న తండ్రి. హింసకుడు, దూషకుడు, హానికరుడైన పౌలును నన్ను పోలి నడుచుకునుడి అని అనుభవంలోనికి నడిపించిన తండ్రి, మీరు నా మీదికి దిగిరండి. నాలో గొప్ప కార్యం మీరు జరిగించి నీకు సమరూపమైన స్థితిలో, సాటి అయిన సహాయమైన స్థితిలో నా బ్రతుకును మార్చివేయండి. నీ పోలికలోనికి నన్ను మార్చండి. నీ పోలికలోనికి నన్ను తీర్చిదిద్దండి. రూపాంతర అనుభవం నా జీవితంలో కలుగజేయండి కన్న తండ్రి. నీకు వందనాలు. అందరము ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థన చేస్తుండగా ప్రియ సహోదరుడు నతానియేల్ ముందుకొచ్చి ప్రార్థన చేస్తాడు. మనమందరము ఏకీభవిద్దాం. తర్వాత ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం.
స్తోత్రం